దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. గట్టిగా చప్పటగుడి, గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి మన దగ్గర ఉన్న డబ్బును బట్టో లేకపోతే మన దగ్గర ఉన్న హోదాను బట్టో ఆయన యొక్క శక్తి బయలుపరచడు. మన దగ్గర ఉన్న శక్తి, మన డబ్బును బట్టి దేవుడు మనకి స్వస్థతలు చేస్తాడా? హల్లెలూయా. మన దగ్గర ఉన్న హోదాను బట్టి దేవుడు మనకు స్వస్థతలు చేస్తాడా? కాదు. దేవుని శక్తి, దేవుని యొక్క కార్యాలు జరగాలంటే బైబిల్ అంటుంది ఏమని? ఆయన్ని ప్రేమించాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్, దేవుడి ప్రేమిస్తే నీకేం జరుగుతుంది? సమస్తమును సమకూడి, సమస్తము పని పిల్ల చెప్పుద్ది, పనివాడు చెప్తాడు, దైవజనుడు కూడా ప్రార్థన చేస్తాడు, దైవజనుడు కూడా దానికి పరిష్కారం చెప్తాడు. అంటే ఎన్ని జరుగుతాయి? సమస్తమును సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించకపోతే ఎలా ఉంటుంది తెలుసా అతని పరిస్థితి? ఆ పక్కనే దేవుడు, ఉదాహరణ చెప్తున్నా, 10,000 రూపాయల నోట్ల కట్ట అక్కడ పడేసినా దేవుడు, ఇతను దేవుని ప్రేమించకపోతే ఇతను ఆ నోట్ల కట్టను చూడకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతనికి డబ్బులు తీసుకొచ్చిద్దామనుకున్న వాళ్ళు వస్తుంటే వచ్చే లోపు ఇతను పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. అంటే దురదృష్టం అంటారు కదా, ఏంటి దరిద్రం అంటారు కదా, ఏంటి వీడి దరిద్రుడు నాయన, వీడికి ఏం మేలు చేద్దామన్నా కూడా వీడికి ఏది అందట్లా, ఏది సహకరించట్లా. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు గ్రహాలు అనుకూలించట్లేదు అంటారు. గ్రహాలు కాదు, వీడిలోని దెయ్యాలు బట్టి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటే, నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి సమస్తము సమకూడుతుంది. సమస్తము, హల్లెలూయా, సమస్తం సమకూడుతుంది, సమకూడిద్ది. అందరూ నీ కోసం పనిచేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అందరూ నీ సక్సెస్ కోసం వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందరూ కూడా నీ అభివృద్ధి కోసం నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది? ఒకవేళ దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు తొందరపడి పని చేసినా కూడా ఎవరు నీకు సహకరించరు. హల్లెలూయా. ఎవరిని తోడురారు, ఎవరు మేలుకరంగా ఉండరు. కారణం ఏంటి? అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఈ పనోడు చెప్పొచ్చుగా, ఆ పని పిల్ల చెప్పొచ్చుగా, ఆ దైవజనుడు ఉన్నాడని,